ఇప్పుడు నడకదారి స్టార్ట్ చేస్తున్నాం. ఇదా పట్టుకో, నీళ్ళు పట్టుకొస్తావా? సరే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసి ఎంతైంది టైము? 12 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. పైకి ఎన్ని గంటలకు వెళ్తామో వెళ్ళాక చూపిస్తాం. సో ఇదండి, ఈ రైస్ చూసారా? ఈ కొండ మీద అంటే మధ్యలోకి వచ్చామన్నమాట. ఏం లేవు, కింద నుంచి వాటర్ కూడా లేవు. 1/2 లీటరు 50 రూపాయలు అంట. సీసా, అది కూడా సీసా ఇస్తే 30, సీసా లేకపోతే మనం సీసా తీసుకుంటే 50 అంట. అసలు ఏ వాటర్ అన్నది లేదు. ఎక్కడ చూసినా జ్యూస్ వచ్చేసి 40, 50. ఇప్పుడు మేము ఆకలి అవుతుందని ఫ్రైడ్ రైస్ అనేది తీసుకున్నాము. నేను మామూలుగా 50 ఎంతో ఉంటుంది అనుకున్నాను. అందులో నా క్యారెట్, అసలు వాటర్ లేదు, ఏం లేదు, అన్నీ కొనుక్కోవడమే. ఇప్పుడు ఈ రైస్ వచ్చేసి 150 అంట. అలా నో క్యారెట్ ఏది లేదు, ఉట్టి అన్నము, నూనె, కారము, కొత్తిమీర, కరివేపాకు వేసారు అంతే. ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఏం ఎక్స్పీరియన్స్? అయిపోయాయి. ఇప్పుడు 40 దేవుడి దగ్గరికి వెళ్ళేదాకా ఒక్క చిన్న వాటర్ బాటిల్ కూడా ఎంత? 1/2 లీటర్ 60 రూపీస్ అమ్ముతున్నారు. 1/2 లీటర్ 30 రూపాయలు. సీసా మళ్ళీ ఇచ్చేస్తే రిటర్న్ ఇచ్చేయాలి. సీసా, అది కూడా గాజు సీసా. వాటర్ 30 రూపీస్, ఓన్లీ వాటర్. మరి ఘోరంగా ఉంది. అసలు ఇది ముందు 150 అంటే తీసుకోకపోతుంది. అసలు లేదు దాంట్లో. నో సూపు, నో కర్రీ, నో పెరుగు, ఏది లేదు. అసలు వర్తే కాదు. అసలు కారం, కరివేపాకు అంతే, అంతకుమించి ఏం లేదు అందులో. మరి ఘోరం మీద. అప్పుడప్పుడు ప్రసాదం పెట్టేటోళ్ళు అక్కడక్కడ, అది కూడా లేదు. కానీ మన నడకదారి అయితే సగం అయిందండి. సగం ఫుల్గా హాఫ్ కంప్లీట్ చేసాం. ఇంకా హాఫ్ ఉంది. హాఫ్ చేయడానికి 3:30 అవుతుంది. 7 అవుతుంది మాకు. మెల్లగా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు చూడండి మా ఆయనని, రేపటి వరకు గుండు గడ్డం 2 ఉండవు. జుట్టు గడ్డం 2 ఉండవు. ఇగో పాము వచ్చిందండి. పాము వచ్చింది. ఇల్లు పోయింది. పాము పట్టుకోవడానికి అనమాట. బ్యాగ్ లో ఉంది పాము. వీడియో కూడా తీసామండి, మేము చూపిస్తాం. మధ్యలో పాము వచ్చిన వీడియో కూడా చూపిస్తాం. మధ్యలో కలుపుతాం. అది మీరు వెయిట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇక్కడ వచ్చేసి మేము గాలిగోపురం దగ్గర టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేస్తుంటే పెద్ద నాగంపాము వచ్చిందంట. అందరూ హడావిడిగా ఉరికారు. అందరు ఉరికారు. మా ఆయన వెళ్ళి వీడియో తీసుకొని వచ్చారు. దాన్ని పట్టుకోవడానికి కూడా పోలీసులు వచ్చారు. మార్నింగ్ కూడా ఒకటి వచ్చిందంట. అది ఇంకా పెద్దగా ఉందంట. గంట టైంలోనే 2 వచ్చాయంట. ఆ టేబుల్స్ కింద కూర్చొని ఉన్నాయంట. మేము తిన్న పక్క దాంట్లో అనమాట, పక్క హోటల్లో. మేము అప్పుడు తింటున్నాము. మా ఆయన ఉరికాడు, ఏమైంది? పాము వచ్చిందంట. ఉండు నువ్వు వెళ్ళేసి వస్తా అనేసి. నాగంపాము మార్నింగ్ వచ్చిందంట, మళ్ళీ వచ్చిందంట. అసలు చాలా యానిమల్స్ కనబడ్డాయి మేము పోయేటప్పుడు అయితే. చాలా అంటే చాలా జంతువులు. అసలు కొంచెం చాలామంది భయంగానే వెళ్తున్నారు పైకి. మేమే చాలా చూసాం. అవి చూసినవి కూడా వీడియో ఉన్నాయి. అవి నేను మామూలుగా వేరే పెడతాను, ఇప్పుడు పెట్టాలి. జింకలు, దుప్పి చాలా ఉన్నాయి, కనిపించాయి. అవి వేరే వీడియో తీసాము షార్ట్ లాగా. దాని తర్వాత అప్లోడ్ చేస్తాను. సో చూసారు ఎంత పెద్దగా ఉందో పాము. ఇది మోకాల పర్వతం. మా ఆయన నా కూతురు చేస్తారు.
ఏడైనా ఎక్కాలంట. 3, 7, 9, 11. బాబు సక్సెస్. మా ఆయన 11 చేసిండు, నా కూతురు 11 చేసింది. అయ్యా కొట్టుకోద్దని చెప్పాల్సి. ఫైనల్లీ అయితే మా నడక అయితే అయిపోయింది అనమాట. తిరుపతికి కంప్లీట్ చేసాము. ఇదండి. సో మార్నింగ్ 12కి స్టార్ట్ చేసాము నడకదారి. మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ వచ్చేసరికి 8 అయిపోయింది. కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కదా, హైట్ ఉన్నాయి కొంచెం. మధ్యలో జింకలు కనబడతారు, నాన్న ఆడుకుంటూ. జింకలు కనిపిస్తే మా నాన్న జింకలతో ఆడుతూనే టైంపాస్ అయిపోయింది కొద్దిసేపు. ఇదని మా నాన్న. సో ఫైనల్లీ మా తిరుపతి నడక దారి అయితే కంప్లీట్ చేసేసామన్నమాట మేము. గోవిందా గోవిందా. ఇది వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ అండి. ఇక్కడ మనకి రూమ్స్ 50 రూపీస్, 100 రూపీస్, ఏసీ, నాన్ ఏసీ అన్నీ ఎనీ టైం దొరుకుతాయి. అసలు ఎంత ఖాళీ ఉందంటే అంత ఖాళీ ఉంది. ఇలా వెళ్ళి 5 నిమిషాల్లో రూమ్ తీసుకోవచ్చు. ఇది ఎక్కడంటే ఎదురుగా. అసలు ఈరోజు జనాలు తక్కువ ఉన్నారు. ఇది ఎక్కడంటే రైల్ నిలయం, అదా రిజర్వేషన్ రైల్ టికెట్ తీసుకుంటారు కదా, దాని ఆపోజిట్. మేము కూడా రూమ్ తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే మాకు ఇంకా మెసేజ్ రాలే, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఇది మాకు తిరుపతిలో వచ్చిన రూమ్ అనమాట. 100 రూపీస్. అసలు ఎంత ఖాళీ ఉన్నాయంటే అంత ఖాళీ. ఇదండి రూమ్ అంతా బాగానే ఉంది. ఇదండి 2 మంచాలు ఇచ్చారు, అటొకటి ఇటొకటి. ఇది ఏం కాటేజ్ అలా ఉంది కాటేజ్ పేరు? సప్తగిరి కాటేజ్. మెయిన్ రోడ్కే ఉంది, పెద్ద తిరగాల్సిన పని కూడా లేదు. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. రూమ్ బయట కొంచెం ముందుకెళ్తే బస్ స్టాండ్, దాని ఆపోజిట్ వెళ్తే టెంపుల్. అంత ముందుకు ఏంటంటే మాకు కాటేజ్ తీసుకునే వాళ్ళం, లోపల దొరికేవి. ఇప్పుడు అలా కాదు, బాగుంది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేశారంట. రూమ్ అయితే ఇలా ఉంది, బాగుంది. ఇదండి ఇది మా రూమ్, పెద్దగానే ఉంది. నిన్న ఈ టైంకి బయలుదేరినామా, ఈ టైంకి రూమ్లో ఉన్నాం. వచ్చేసా. ఖాళీగా ఉంటే మాత్రం వాళ్ళు ఆపట్లేదండి, వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉన్నారు రూమ్లు, అంతేమీ ఉండట్లేదు.
సో ఇది వచ్చేసి ఏంటంటే కొండపైకి వచ్చినాక గుండు గీయించుకొని మొత్తము అన్నదానానికి వెళ్ళి భోంచేసుకొని బయటకు వచ్చాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చారనమాట మాకు దర్శనానికి టైమింగు. అందుకని మేము అక్కడ బయట వచ్చి కూర్చున్నాం. ఎంత 12:30 1 అయింది. ఎందుకంటే మాకు దర్శనం టైమింగ్స్ ఇచ్చారు కాబట్టి పోలేం మేము. ఇంకా ఈలోపే మనము గుండు ఇవన్నీ చేసుకొని ఉండాలి. మా ఆయన స్నానం చేసుకొని భోంచేసుకొని వచ్చి ఇక్కడ బయట కూర్చొని ఉన్నాం మేము చాలాసేపు. మేము పోయింది ఏంటంటే మంగళవారమో బుధవారమో పోయాము. జనాలు అసలు ఎవ్వరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. మాకు టోకెన్ కానీ దర్శనానికి చాలా ఈజీగా దొరికింది మాకు. రేపు మార్నింగ్ వెళ్తాం కాబట్టి బయట కూర్చొని అంతా వీడియో తీస్తున్నాము. అదండి మీకు ఎదురుగా చూపిస్తాను. ఎదురుగా చూడండి, అక్కడ ప్రతి ఒక్కరు రీల్స్కి దండం పెట్టి వీడియో తీసుకుంటున్నారు తప్ప భక్తితో చేసుకున్నట్టయితే నాకేం అనిపించలేదు. దానికి కూడా క్యూ పెట్టారు, దండం పెట్టి వెనక నుంచి ఫోటో వీడియో. అసలు ఎవరు మరి భక్తితో వస్తున్నారు దేంతో వస్తున్నారు నాకు తెలియదు, కానీ క్యూ కట్టారు ఆ దండం పెట్టేది వ్యూని వీడియో తీయడానికి. అసలు ఒకరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లలు చాలామంది ఎదురుగా దీపం పెడతారు కదా కొండ మీద అక్కడ. ఇదండి. సో ఇదండి మేమున్న రూము, సప్తగిరి కాటేజ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, రీజనబుల్ అనుకో, 100 రూపీస్. బాగుంది, ఒక హోటల్ లాగా ఉందన్నమాట. మనకు అక్కడ చుట్టుపక్కల కానీ చాలా ఉన్నాయి కంపార్ట్మెంట్లు. హోటల్ లానే ఉంది సేమ్. అందులోనే టిఫిన్స్ అవన్నీ ఉండే అనుకుంటా, లేకపోతే పెడుతున్నారో తెలియదు, కడుతున్నారు కొత్తగా. ఇక మేము ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. ఒక్కరోజే అక్కడ, ఒక్కరోజు కన్నా ఎక్కువ ఇవ్వరు, ఒకరోజే వెళ్ళిపోతున్నాం. కానీ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ ముందట్లాగైతే లేదు తిరుపతి, చాలా మార్పులు చేర్పులు జరిగాయి. థ్యాంక్ యూ.